నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ విడుదలపై విశాఖలో హర్షాతిరేకం. థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. యాంటీబయోటిక్స్ మందులు విచ్చలవిడిగా వాడొద్దు, రోగ నిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిక. శరీర సౌష్ఠవంతో ప్రయోజనాలెన్నో, బాడీ బిల్డింగ్, అంకుటిత దీక్ష, ఖర్చుతో కూడుకున్న క్రీడ అన్న నిపుణులు. సాలూరులో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలన్న నా కల నేడుకు నెరవేరిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 17 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నేడు మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా 2018లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామన్నారు. నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 18 నెలల్లో మళ్ళీ నా హయాంలో ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన ప్రాంతంలో అనారోగ్యానికి గురైన వారు నాటు వైద్యులతో పాటు సంచి వైద్యులను ఆశ్రయించకుండా నేరుగా సాలూరులో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందని మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం తదితర ప్రాంతాల్లో నివసించే వ్యక్తులందరూ సాలూరు 100 పడకల ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని అన్నారు. గతంలో ఎక్కడ జాయిన్ అయినా రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం విజయనగరం రిఫర్ చేసేవారు. నేడు ఆ అవసరం లేకుండా ఈ 100 పడకల ఆసుపత్రిలో 24 మంది సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్లు పర్యవేక్షణలో ఇక్కడ రోగులకు వైద్య సేవలు అందజేస్తారని అన్నారు. ఈ 100 పడకల హాస్పిటల్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే 2019లో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ హాస్పిటల్ ని శాంక్షన్ చేశారు. 17 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ హాస్పిటల్ గత 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేస్తే ఈ 20 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 17 కోట్ల హాస్పిటల్ ని పూర్తి చేయించి ఈ రోజు గిరిజన నియోజకవర్గమైన సాలూరు నియోజకవర్గానికి హాస్పిటల్ అంకితం చేసిన సంగతి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని నాకు ఆదేశిస్తే ఈ హాస్పిటల్ పూర్తి చేశాం. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై విద్యార్థులు, నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో విఎంఆర్డీఏ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి థ్యాంక్ యూ సీఎం లోకేష్ సార్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ఎమ్మెల్సీ వి చిరంజీవిరావు, ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉంటుందని ఎమ్మెల్సీ చిరంజీవిరావు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇప్పటి నుంచే పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవాలని చిరంజీవిరావు సూచించారు. నిరుద్యోగులకు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇవ్వడం అనేది మన నిరుద్యోగుల పాలిట ప్రభుత్వం చూపించినటువంటి ఆశావాదానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. గతంలో మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సకాలంలో ఏ విధంగా అయితే పూర్తి చేసిందో ఇదే జాబ్ క్యాలెండర్ని అదే విధంగా సకాలంలో పూర్తి చేసి మన నిరుద్యోగుల యొక్క ఆశలను నెరవేరుస్తాయని మరీ కోరుకుంటాను. గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పడి నుంచి 70 చరిత్రలో ఏ రోజు కూడా మెగా జాబ్ క్యాలెండర్ అనేది నినాదాలుగా ఉన్నారు తప్పగానే ఎప్పుడు కూడా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం లోకేష్ బాబు గారు ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నిరుద్యోగుల జీవితాల్లో మంచి వెలుగులు ఉరుతున్న ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కేంద్రంలో అయితే ప్రతి సంవత్సరం యూపీఎస్సీ ఒక క్యాలెండర్ ఇస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే ఒకసారి పరీక్ష రాసి 1-2 మార్కులతో మిస్ అయిపోతే మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని అగమ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. యోగాలం సందర్భంగా నిరుద్యోగుల యొక్క కష్టాలు స్వయంగా చూశాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాం. రెండో సంవత్సరం ఉగాది సందర్భంగా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు.
ఇవ్వడమే కాదు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలన్నింటినీ ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని, నెక్స్ట్ ఉగాదికి మరలా మరొక జాబ్ క్యాలెండర్ ఉంటుందని, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందని, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయకుండా విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారు విద్యార్థులు కోరడం జరిగింది. నిజంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి దోహదపడుతుందని చెప్తూ గంట్యాడ మండలం కొండతామ్రపల్లి జంక్షన్లో డీసీసీబీ ప్రచార రథం ద్వారా బ్యాంక్ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి కళాజాత ఆధ్వర్యంలో డీసీసీబీ బ్యాంకు సేవలపై ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. సోలార్ వాడకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కళాకారులు రవితేజ, చిరంజీవి, రవిప్రసాద్లు ప్రదర్శన చేశారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఆన్లైన్లో మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మన యొక్క బ్యాంకు వారి ఆధ్వర్యంలో మన యొక్క సొసైటీ సిఇఓ గారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి యొక్క వెలుగుని పెంపొందించాలని మన యొక్క సూర్యగర్ సోలార్ సిస్టాన్ని ప్రతి ఒక్క రైతులకి మరి ప్రజలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈనాడు చక్కగా మన యొక్క సోలార్ సిస్టాన్ని కూడా అందజేశారండి. మరి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులోకి వచ్చి సబ్సిడీ ద్వారా మన సూర్యగర్ సోలార్ ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మరి నాడు కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేకుండా మన జీవితాంతం మన యొక్క ఒంటికి జబ్బు చేసినప్పుడు సమస్య పెద్దది కాకుండా త్వరితగతిన కోలుకునేలా రోగికి వైద్యుడు యాంటీబయాటిక్ మందును సూచిస్తాడు. డాక్టర్ సూచన మేరకు పూర్తిగా ఆ కోర్సు వాడేస్తే జబ్బు తగ్గిపోతుంది. కానీ కొందరు వైద్యులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల దుకాణంలో నేరుగా కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు. ఇలా విచ్చలవిడిగా వాడితే అనర్థమైనమైన కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు డాక్టర్ మజ్జి చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు వాజీవన్ న్యూస్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్స్ వాడాలని, అలా కాకుండా విచ్చలవిడిగా వాడితే రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైద్యుని సూచన మేరకు కోర్సు పూర్తి చేయాలని, మధ్యలో ఆపినా ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. బ్యాక్టీరియా, వైరస్లు మొండిగా మారి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయని, కోరి ప్రమాదం తెచ్చుకోవద్దని హెచ్చరించారు. యాంటీబయాటిక్స్ గురించి వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎక్కడో పారాసిటమాల్ ఫీవర్ వచ్చినప్పుడు వాడినట్లు ఇవి కూడా వాడితే ఇటు చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎప్పుడు కూడా ఇవి బ్యాక్టీరియా మీద కానీ, తర్వాత ఫంగస్ మీద కానీ, లేకపోతే ఇతర వైరస్ మీద కానీ, ఇవన్నీ స్పెషల్ డ్రగ్స్ ఉన్నాయి. అది ప్రూవ్ అయ్యి వాటి అవసరం అయితేనే చాలా జుడిషియస్గా యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ మెడికల్ షాప్ వాళ్ళు కూడా మెడిసిన్స్ డైరెక్ట్గా పేషెంట్స్కి ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఒకసారి యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వచ్చిందంటే ఆ సేమ్ బ్యాక్టీరియా మిగతా వాళ్ళకి కానీ స్ప్రెడ్ అయితే ఆ కమ్యూనిటీ ఈ యాంటీబయాటిక్స్ మళ్ళీ పనిచేయవు. సో అందుకని ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మెడికల్ షాప్ నుండి కొని వాడకూడదు. నగరంలో దోమల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదేశాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఫాగింగ్ యంత్రాలతో దోమల నియంత్రణ చర్యలు సిబ్బంది చేపట్టారు. అలాగే కాలువల్లో మిలాతిన్ పిచికారిని చేపట్టారు. నీరు నిలువ ఉన్న ప్రాంతాలు, కుంటల్లో ఉన్న ఆయిల్ బాల్స్ విడిచిపెట్టారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ ద్వారా అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అన్ని సచివాలయ పరిధిలో ఫ్రై డ్రై డే పాటించే విధంగా అవగాహన చేపడుతున్నామన్నారు. ఇళ్ల పరిసరాలు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని చెప్పారు. దోమల వృద్ధి కేంద్రాలు నశింపు చేయాలన్నారు. లార్వా దశలోనే దోమలను నిరోధించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు.
రోజులు ఫ్రెష్ వాటర్ కదపకుండా వదిలేసామంటే దాంట్లోని దోమ గుడ్డు పెట్టి మళ్ళీ అది మస్కిటో కింద బ్రీడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన వాడకుండా వదిలేసిన నీరు ఏదైతే ఉన్నదో ప్రతి ఫ్రైడే దీన్ని కంటిన్యూస్గా 1 వీక్ అలాగ వదిలేస్తే మాత్రం ఇప్పుడు ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్లు కానీ, శానిటేషన్ సెక్రటరీస్ కానీ ఈ ఫ్రైడే యాక్టివిటీ చేసినప్పుడు ఆ నీళ్ళది కిందన పారబోయడం ఇలాంటివన్నీ చేస్తారండి. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే మేజర్గా ఈ డెంగ్యూకి సంబంధించిన దోమ ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్లోనే బ్రీడ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ వాటర్ని కింద వంపేయడం ఇలాంటివన్నీ చేస్తారండి. అండ్ రెండోది మనకి ఇప్పుడు మురికి కుంటలు, కాలువలు ఇలాంటి వాటిల్లో కూడా మస్కిటో బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మేము మున్సిపల్ ఆఫీస్ సైడ్ నుంచి చేస్తుంది ఏంటంటే ఒక 50 వరకు మనకి 50 వార్డులు ఉన్నాయి కాబట్టి 50 కొత్త స్ప్రేయర్స్ తెప్పిస్తున్నాము. బాడీ బిల్డర్స్ మంచి శరీర పుష్టితో బలంగా కనిపిస్తారు. ఇలా కనిపించడం వెనుక వారు పడ్డ శ్రమ గొప్పది. బాడీ బిల్డింగ్ వల్ల ఎముకల బలం, కండరాల బలంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుంది. మిగిలిన క్రీడలతో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో కూడిన క్రీడ ఇది. ఈ క్రీడ ప్రత్యేకతపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాధన వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల్లో స్పోర్ట్స్ కోటాలో సులభంగా ఉద్యోగాలు లభిస్తాయి. సెలబ్రిటీస్, రాజకీయ నాయకులకు రక్షకులుగా అంటే బౌన్సర్స్ గా ప్రస్తుతం వీరికి ఉపాధి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇక బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు వేదికపై కండరాలు స్పష్టంగా ఆకర్షణీయంగా కనిపించడానికి డార్క్ బ్రౌన్ లేదా బ్రాంజ్ కలర్ లో ఉండే ప్రత్యేకమైన ట్యానింగ్ ప్రొడక్ట్స్ ను శరీరానికి పూస్తారు. ఇవి సాధారణ రంగులు కావు. పోటీ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. వేదికపై ఉండే తీవ్రమైన లైట్ల వల్ల చర్మం తెల్లగా, కండరాలు కనిపించకుండా పోతాయి. ముదురు రంగు కండరాల మధ్య గీతలను స్పష్టంగా చూపిస్తుంది. పోటీకి కొన్ని గంటల ముందే ఈ ట్యాన్ ను శరీరంపై స్ప్రే చేసి పూస్తారు. నిర్వాహకులు సూచించిన రంగులను మాత్రమే పోటీల్లో పాల్గొనేవారు పూసుకోవాలి. దీని వెనుక చాలా డైట్, కన్సిస్టెన్సీ, వర్కౌట్ హెవీగా చేసి డైట్ ని క్లీన్ గా తీసుకొని టోటలీ బాయిల్డ్ తినాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ మన డైట్ ప్యాక్ చేసుకొని టైం టు టైం వెళ్ళాలి. టైం టు టైం తీసుకోవాలి. డైట్ మిస్ అయితే వర్కౌట్, ప్రాక్టీసు అంతా వేస్ట్ అయిపోద్ది. అక్కడ ఏం తినరాకుండా ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్ ఇవే తినవచ్చు. ఇంకా ఏమన్నా తింటే ఫ్యాట్ పెరుగుతుందేమో అని భయం మీద ఉండి ఆ డైట్స్ అనేది ఆపేస్తాం బయట. డైలీ ఒక 3-4-5 మీల్స్ దాకా తీసుకొని ప్రతిసారి ఇంత గ్రామ్స్ లెక్క తీసుకోవాలనేసి డైట్ని మెజర్ చేసుకుంటూ తీసుకొని తినాలి. ఎట్లాంటి అంటే వర్కౌట్స్ డైలీ వర్కౌట్ ఉంటుంది. కాకపోతే పొద్దున యాప్స్ వర్కౌట్ చాలా ఉంటుంది, బాగా హెవీగా ఉంటుంది. ఎంప్టీ స్టమక్లతో చేయాలి. దాని మీద ఎట్లా అంటే డైట్లో ఉన్నప్పుడు హెవీగా వర్కౌట్ చేయాలి. ఇంకా ఇది చాలా క్లిష్టతరమైన ఈవెంట్, స్పోర్టింగ్ ఈవెంట్. ఎందుకంటే క్రికెట్, ఫుట్బాల్ అంత కష్టమేమి కాదు. ఎందుకంటే ఎంపైర్స్ ఒకసారి హ్యాండ్ అవుట్ చేస్తే మనం రిజల్ట్ వారే ఇస్తారు. ఈ శరీర సౌష్ఠవాన్ని నిర్మించడం అనేది చాలా అతి కష్టమైన, ప్రతి మజిల్ని, ప్రతి బాడీలోని ప్రతి అంగాన్ని కూడా చాలా సొంపుగా వాళ్ళు నిర్మించాల్సి వస్తుంది. దీనికి చాలా పట్టుదల, కృషి అవసరం. సో మనకి చూడటానికి ఆనందం ఉంటుంది, కానీ వారు అలా తయారు కావడానికి ఎన్నో ఏళ్ల తరబడి శ్రమ. అది వారిని ఇంకా కొంచెం అందాన్ని దిగ్గుణీకరణం చేయడానికి వాడతారు. అయితే అది పర్మిటెడ్గా, దానికి నిబంధనలు ఉన్నాయి. ఏవో పడితే రాసేసి ఆర్టిఫిషియల్గా ఎన్హాన్స్ చేసుకుంటే జడ్జెస్ వారిని పక్క తప్పించడం జరుగుతుంది. ఓకే, బాడీ బిల్డరు తయారవ్వాలంటే వాడు చాలా కష్టమైన పని. వాళ్ళకి ప్రోటీన్స్ అయితే, కార్బోహైడ్రేట్స్ అయితే, ఈ మస్కులరిటీ పెరగడానికి తీసుకునే ఫుడ్ అయితేనేమి, ఇదంతా కూడా చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది. అయితే ఈ బాడీ బిల్డింగ్ అదొక ప్యాషన్. ఆ బాడీ వాడు ఎలా పికప్ చేసుకుని దాన్ని చక్కగా వాడు ఎక్స్పోజ్ చేయాలని చాలా తాపత్రయపడుతుంటాడు. అయితే యూనివర్సిటీ నిర్ణయించి ఈ బెస్ట్ ఫిజిక్లో ఫస్ట్ టాప్ ప్లేయర్స్కి కూడా ఉద్యోగ ఆపర్చునిటీస్ 100% ఉంటాయి. ఎందుకంటే రైల్వేస్ కానీ డిపార్ట్మెంట్స్ 100% తీసుకుంటారు వీళ్ళని. అందుకని వీళ్ళు చాలా చక్కగా బాడీ బిల్డ్ చేసుకుని చాలా ఒక మంత్కి ఒక 30 నుంచి 35,000 వరకు వీళ్ళు ఎక్స్పెన్సెస్ చేసుకుని దాని మీద అమౌంట్ చేసుకుని బాడీ బిల్డింగ్లో ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు రీసెంట్గా అమెరికా
వీళ్ళు ప్రవేశపెట్టిన దాంట్లో స్పోర్ట్స్ ఫిజిక్ అనేది కొత్తగా అవతరించింది. వాళ్ళు ట్రైసెప్స్ బైసెప్స్ అప్పర్ బాడీ హైక్ చేసుకుని ఒక బౌన్సర్స్ గాను ఒక ఏదైనా యాడ్స్ ఇవ్వటంలో ఒక మంచి కంపెనీస్కి యాడ్స్ ఇవ్వటంలోనూ వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళు కెరియర్ని ఎంచుకుంటున్నారు అనేది చాలా హ్యాపీ సార్. అది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిందని ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో రాష్ట్రంలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు నాకేం వాస్తుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులిపేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రభుత్వం అమలు చేయాలని, లేదంటే నిరుద్యోగ యువత పక్షాన పోరాటం చేస్తామన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చి నిరుద్యోగులకి ఎన్నో ఆశలు పెట్టారు, కానీ ఏ విధమైన సహాయం చేయలేదు. అయితే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు, కానీ రిలీజ్ చేశారు. ఎందుకంటే 10,000 చేశారు, కానీ సంవత్సరానికి 2 లక్షలు చేస్తామని అబద్ధమాడి ఈ కూటమి ప్రభుత్వము ఈ నిరుద్యోగులందరికీ మోసం చేస్తుంది. కానీ ఏ విధమైన సహాయం లేకుండా నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ అనగా ఈ విజయనగరం జిల్లాలో అందరికీ తెలుసు ఈ డ్రగ్స్ ఎలాగ వస్తుందో ప్రతి అధికారులకు తెలుసు, పోలీసులకు తెలుసు. కానీ ఈ డ్రగ్స్ ఏమి నిర్మూలన చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. కానీ ఈ విధంగా చేస్తుంటే కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుని పడుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. అయితే ఇన్ని రోజులకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏ విధమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్ని ఇస్తామంటున్నారు, కానీ ఏటి ఇవ్వట్లేదు. అలాగే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ప్రమాదకరంగా మారినటువంటి మెడికల్ మాఫియా ఈరోజు చాలా దారుణంగా తయారైంది. ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతూ ఉన్నారు. అలాగే కొన్ని గుడాన్స్ ఉన్నాయి, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ సరఫరా చేస్తున్నారు. దీనిపైన తక్షణమే మీ ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిపైన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మీరు ప్రజలకి, విద్యార్థులకి, యువతకి న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వాలు పరిపాలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని యువతల్ని ప్రజలందరినీ ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత 2వ నెల 2ను చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 18న ముగిసింది. ఈ యాత్రలో కీలకంగా వ్యవహరించిన ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ డాబా గార్డెన్స్లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 32 రోజుల పాటు 48 గ్రామాలు కవర్ చేస్తూ 9,000 కిలోమీటర్ల దూరం సాగిన షర్మిల యాత్ర విశేషాలను వివరించారు. యాత్రలో ఆయా గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి అక్కడికక్కడే పరిష్కరించిన విధానం తమకు స్ఫూర్తినిచ్చిందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని, ఈ యాత్రలో ప్రజల ఆకాంక్షని అతి త్వరలోనే నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మార్చి వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారు, బుద్ధుల బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి పరిరక్షణ యాత్ర అని ప్రారంభించి ఆ తరుణంలో ప్రతి డిస్టిక్లో కూడా 2 గ్రామాలు వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, ఉపాధి పని వల్ల వచ్చే ప్రయోజనాలు కానీ, ఉపాధి పని యొక్క నియమాలు మార్చిదలుచుకుంటుందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ యాత్ర ముఖ్య కారణం. నిజంగా ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిందంటే ఈరోజు ఒక గ్రామంలో అయితే మంచినీళ్ళ సమస్య, ఉపాధి పని కోసం వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు ప్రజలు. ఈ గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలే. ఒక్కొక్క గ్రామంలోనైతే అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఉపాధి హామీ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఉపాధి పని ఇస్తున్నారు కానీ 10 రోజులకి 5 రోజులు ఇస్తున్నారు కానీ 5 రోజులు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. చాలా గ్రామాల్లో చాలామంది చెప్పింది ఏంటంటే షర్మిలా మేడం ఇలాగ వస్తున్నారు, రాగానే ఆవిడ ఫేస్ చూసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మన కోసం వచ్చారన్న స్పందన ఈ యొక్క యాత్రతో గ్రామాల్లో ఏవైతే పరిస్థితుల్లో చూసి ఆశ్చర్యపోయారు. అంటే అసలు గవర్నమెంట్ ఉందా లేదా, ఏంటి ఎంత దారుణం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజలందరూ పల్లెల్లో గ్రామాల్లో బాగుండాలన్నా అది ఒక్క షర్మిలారెడ్డి గారితోటే మళ్ళీ సాధ్యమవుతుందని చాలామంది చెప్పారు. దగ్గర 45 గ్రామాలు
అబౌవ్ తిరిగాను, 9,000 కిలోమీటర్లు తిరిగాను మేడం గారితో. తెలుసుకున్న స్పందన, ప్రజల్లో వచ్చిన ఆదరణ, అందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని చూడాలి, అది ఒక్క షర్మిల మేడం తోటి సాధ్యమవుతుందని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు పూస్పాటి అదితి గజత్రాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎమ్మెల్యే స్వీకరించిన వినతుల్లో విద్య, డ్రైనేజీ, పింఛన్ల కోసం అధిక మొత్తంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడంలో భాగంగా ప్రజా దర్బార్ అనేది ప్రతి శుక్రవారం మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఈరోజు చాలా ఎక్కువ స్కూల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. స్కూల్స్లో కొన్ని చోట్ల బాత్రూమ్స్ లేక, ఇలాగా బోర్ లేక ఇటువంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. క్లాస్ రూమ్లు సరిపోవట్లేదు. అయితే అలాగే ఫుడ్ పెడుతున్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళు చాలామంది వచ్చి ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి పెన్షన్ ఇష్యూస్, విడో పెన్షన్స్ కొంతమందికి ఇంకా రాలేదు, అయితే అది కూడా చాలామంది ఇచ్చారు. అలాగే తల్లికి వందనం కొంతమందికి అర్హులైన వాళ్ళకు కూడా పడకుండా ఈదర్ హౌస్ మ్యాపింగ్ వలన, వేరే రీజన్స్ వలన ఇటువంటివి కూడా జరిగినాయి. అయితే అవి కూడా మన గవర్నమెంట్ పెద్ద మనసుతో ఓపెన్ చేసింది. అది కూడా మనం డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఇస్తే వారు ఆ సమస్యను తీర్చగలరు. సిరిపురం గురుజాడ కళాక్షేత్రంలో చిన్మయి మిషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కార్యసిద్ధి హనుమత్ పూజ, సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వందలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తన్మయత్వం చెందారు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలు విజయాన్ని, సాఫల్యాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు చిన్మయి మిషన్ విశాఖపట్నం ప్రతినిధి స్వామి సువీరానందజీ తెలిపారు. మిషన్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ చిన్మయి మిషన్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అభినందించారు. హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తాయని పేర్కొన్నారు. చిన్మయ మిషన్ అనేటువంటిది 1951వ సంవత్సరంలో మొదలయ్యి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే కార్యసిద్ధి హనుమత్ పూజ రెండూ కూడా పురజనులందరి సహకారంతో చేస్తున్నాం. అలాగే ఈ కార్యసిద్ధి హనుమత్ పూజని చేసిన తరువాత ఆఖరిలో హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు అయిన తర్వాత కార్యసిద్ధి హనుమత్ మంత్రాన్ని కూడా అందరికీ ఉపదేశించారు. చిన్మయానంద స్వామీజీ స్థాపించిన ఈ చిన్మయ మిషను ఈ 75వ సంవత్సరంలోకి వెళ్తున్న సందర్భంగా ఈరోజు గురుజాడ కళాక్షేత్రంలో చిన్మయ మిషన్ వారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపురం ప్రజల్ని ఆహ్వానించి వారందరి చేత కూడా హనుమాన్ చాలీసా 11 సార్లు అధ్వయనం చేయటంకి వారు చేసే కార్యక్రమం. చిన్మయ మిషను అసలు భారతీయ సాంప్రదాయ తర్వాత వారసత్వము, ఏదైతే ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి చిన్మయ మిషన్ ప్రపంచంలో సుమారు 30 దేశాల్లో ఈ చిన్మయ మిషన్ వారు సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఇక్కడ భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా చిన్మయ మిషన్ వారు అందించిన సేవల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు వారికి. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
విజయనగరం పట్టణం 2వ డివిజన్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కౌన్సిలర్ బాబురావు లీలావతి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు. అశోక బంగ్లాలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాఠశాల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పనులు పూర్తి కాకుండా అర్ధాంతరంగా పనులు ఆగిపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, కావున పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళన తొలగించాలని కోరారు. అదేవిధంగా ఎంఆర్ స్టేడియం కాలనీ ఆనుకొని ఉన్న దుర్గాదేవి గుడికి తాళం వేసి ఉండడంతో స్థానికులు అమ్మవారికి పూజలు చేసే అవకాశం లేకపోవడంతో స్థానికుల్లో చాలా అవరోధాలు జరుగుతున్నాయని, దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆన్సర్స్ ఎంఆర్ స్టేడియంలోను దుర్గతల్లి అనేసి ఉండేది. మరి ఆ దుర్గతల్లి నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా మేము గ్రామంగా నిల్చొని మరి మేము పండగ చేయడం జరిగేది. మరి గత 2025లో కూడా 5వ నెలలో మేము పండగ చేసి ఉన్నాము. తర్వాత ఏమొచ్చి మరి తాళాలు వేయబడ్డాయి. మరి అప్పటి నుంచి కూడా మా ఈదికి అరిష్టం జరిగి 12 మంది చనిపోయి ఉన్నారు. మరి తాళాల కోసం 2 విధాలుగా మేము వచ్చి ఉన్నాము. అమ్మగారికి ఏమొచ్చి మేము దరఖాస్తు పెట్టి ఉన్నాము. మాకైతే తెలీదు, డాడీని అడగండి అని అనేసి మీ ఎమ్మెల్యే మేడం గారు అయితే మాకు చెప్పున్నారు. అందు నిమిత్తం మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఆ తాళాలు మాకు ఇప్పించినట్లయితే మరి మేము గౌరవంగా అమ్మవారిని కొలుసుకుంటూ పండగ చేయాలని మా ఒక విన్నపంగా ఎమ్మెల్యే అమ్మగారిని అడుగుదామని మేమందరమే కూడా వచ్చి ఉన్నాము. వార్డులోని గత గవర్నమెంట్లోని ఏ వర్క్లు అవ్వలేదు. స్కూల్ బిల్డింగ్లు సగంలో ఆగిపోయేవి. ఆ విషయం మా మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు అదితి విజయలక్ష్మి గారి దృష్టిలో పెట్టాము. ఆవిడేమో ఈరోజు తీసుకురండి, స్కూల్ బిల్డింగ్లు ఏవైనా కంప్లైంట్లు ఉంటే తీసుకురమ్మన్నారు. ఈరోజు అవన్నీ మా స్కూల్ తాలూకా ఏవేవైతే అక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ నువ్వు తీసుకొని వచ్చాము. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాము. అవేమో చేస్తామన్నారు. అలాగే ఇంతకుముందు టిక్కో ఇల్లు కూడా మేము చేయించాము, మన 14 నుంచి 19 వరకును. అవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మేడం గారి దృష్టిలో పెట్టాము. అవి కూడా పరిష్కరిస్తామన్నారు. మేడం గారికి మా ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రకాల వర్గాల వారు సంతోషంగా ఉన్నారని టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మీడియా సమావేశంలో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయంపై దృష్టి సారించాలని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పాలన కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతుల కోసం మాట్లాడడం అనేది జరిగింది. ప్రభుత్వం రైతులకు ఏమీ చేయనట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. చిన్న శ్రీను గారు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేదా సామాన్య జనం కానివ్వండి, అందరూ కూడా నష్టపోయిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. వారి హయాంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వారిని ప్రతిపక్ష హోదాలో ఉంచడం అనేది జరిగింది. ఈ రోజున ఒక విషయం అందరూ కూడా గమనించాలి. జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, రైతు దగ్గర ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తున్నామన్నమాట వాస్తవం కాదా? వారి హయాంలో రైతులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు అన్నమాట వాస్తవం కాదా? మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇచ్చామన్న సంగతి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, వినియోగదారులకు ఆందోళన చెందవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాథ్ తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా కొనసాగుతుందని 5-6 రోజుల్లోనే డెలివరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వినియోగదారులకు 4 నుండి 5 రోజుల్లోపు సిలిండర్ సరఫరా చేయబడుతున్నాయని తెలిపారు. అనధికారికంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లపై నిర్వహించిన తనిఖీల్లో ఈ వారం రోజుల్లో 55 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 19 మందిపై 6A కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో ఇటీవల 13 సిలిండర్లు స్వాధీనం చేసుకుని 2 6A కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరా గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సిలిండర్లో గ్యాస్ తక్కువ వస్తుందని సందేహం ఉన్నప్పుడు అక్కడే బరువు చెక్ చేసి తీసుకోవచ్చన్నారు. కోరుతున్నాం. వారు తప్పనిసరిగా వినియోగదారులకి ఈ విషయంగా చెప్పేది ఏమిటంటే, వారు గ్యాస్ సిలిండర్లు తీసుకునేటప్పుడు వేయింగ్ మెషిన్ ద్వారా వెయిట్ చేసి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వాళ్ళు గ్యాస్ మీ సరఫరా చేసినప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్స్ వేయింగ్ మెషిన్ ద్వారా గ్యాస్ సిలిండర్ని వేయించి వేసి వినియోగదారులకు ఇవ్వాల్సింది. కాబట్టి మీకు అటువంటి ఇలా గ్యాస్ తక్కువ వస్తుంది సిలిండర్లు అన్న అనుమానం వచ్చినప్పుడు వారు వేయింగ్ మెషిన్ల ద్వారా ఇవ్వాల్సిందిగా గ్యాస్ డెలివరీ బాయ్స్ని కోరవలసిందిగా కోరుతున్నాం. వారు తప్పనిసరిగా వినియోగదారులకు వేయింగ్ మెషిన్ ద్వారా వేయింగ్ వేసి ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ప్రతిరోజు సిలిండర్ల గురించి రిపోర్ట్లు తీసుకోవడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. సిఎస్డిటీలు, తహసీల్దార్స్ అందరూ కూడా ప్రతిరోజు ఏజెన్సీకి వాళ్ళు కేటాయించిన ఏజెన్సీకి వెళ్ళి అందులో వాళ్ళ బుక్స్ అన్ని వెరిఫై చేసి గోడౌన్స్ కూడా వెరిఫై చేసి చేస్తున్నారు. ఏమైనా ఆ విషయంలో తేడా ఉన్నచో మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి చర్యలు పాల్పడుతున్నట్టు తెలిసించో వాళ్ళ ఆథరైజేషన్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రద్దు చేయడము, క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాం. ఏజెన్సీలతోనూ సేల్స్ సర్వీస్తో కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నాం. వారందరి ద్వారా వాళ్ళందరికీ ఇలాగా ఈ విషయం చెప్పి ఇలాంటి న్యూస్లు రావడానికి వచ్చే అవకాశం కూడా ఉండకూడదని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద 23న చేపట్టిపోయే నిరసన కార్యక్రమంలో మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కోటి రాములు, రైతు సంఘం నాయకులు ఆఖిరి సత్యబాబు, బంగారు నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో మొక్కజొన్న ఈ కాలంలో పెరిగింది పంట. ప్రభుత్వం కూడా గతంలో 6,000 పంటలు వేయండి అని చెప్తే ఆ విధంగా ఈరోజు జిల్లాలో సుమారు 60,000 ఎకరాలు ఈరోజు రబీలో మొక్కజొన్న పంట వేసి రైతులు ఈ కాలంలో కొంత లాభం పొందుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లా ఇప్పుడు మొక్కజొన్నకి ప్రభుత్వ మద్దతు ధర 2,400 ప్రకటన చేసింది. కానీ వ్యాపారులు ఈరోజు 1,600 నుంచి 1,700 మధ్య కొంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రైతు ఒక క్వింటా దగ్గర 7 నుంచి 800 నష్టపోతున్నారు. ఎకరా దగ్గర ఎటు 30 క్వింటాలు కనీసం చూసుకున్నా సుమారు 25,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అందుకు రేపు 23 సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ఆందోళన చేస్తున్నాం. దీంట్లో జిల్లా రైతాంగం ఈ సాధించుకునే దానికి పెద్ద ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 21వ తేదీన రంజాన్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో అదే తేదీన నిర్వహించవలసిన ఎస్ఎస్సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష వాయిదా వేశామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష పేపర్ కోడ్లు 13EN 14E 2 ఏప్రిల్ 2కి ఈ వాయిదా వేసినట్లు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించవని అన్నారు. ఈ మార్పును ఉప విద్యా అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు,
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి సమాచారం చేరవేయాలన్నారు. ఆధారంగా ఏప్రిల్ 2వ తారీఖున జరగనున్న పరీక్షను సజావుగా నిర్వహించుటకు సంబంధిత పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం, అవసరమైన ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 21 మార్చి 3వ తేదీన విధులకు నిర్వహించబడిన ఇన్విజిలేటర్లు యథావిధిగా ఏప్రిల్ 2వ తేదీన కూడా విధులు నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు శాఖ నుండి విడివిడిగా జారీ చేశామన్నారు. మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 మోడల్ స్కూల్స్లో 6th క్లాస్కి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే స్వీకరణ జరుగుతుంది అన్నమాట. అలా 6th క్లాస్కి అయితే ఫిబ్రవరి 17th స్టార్ట్ అయింది. మార్చి 31st వరకు టైం ఉంది దీనికి 6th క్లాస్లో జాయిన్ అవ్వడానికి. దానికి మాత్రం టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 12th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మెరిట్ ద్వారా ఏంటంటే దీంట్లో 6th క్లాస్ సీట్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఏపీ మోడల్ స్కూల్లో కూడా 100 సీట్లు ఉంటాయి. కాబట్టి 100 సీట్లు కూడా 6th క్లాస్కి అడ్మిట్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో సీట్లు పొందవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి మార్చి 17th నుండి అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అది ఏప్రిల్ 30 వరకు ఏప్రిల్ 30 వరకు కూడా దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది అన్నమాట. ఈ ఇంటర్మీడియట్ ప్రవేశాల కొరకు ఏంటంటే 10th క్లాస్లో మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా, రాష్ట్ర ఆధారంగా ఏంటంటే వీటిని సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ రెండింటికి కూడా మనం అప్లై చేసుకోవడం, రెండింటికి కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 22 నుంచి మాస్టర్స్ టెన్నిస్ క్రీడా పోటీలు విజయనగరం విజయ్ స్టేడియంలో ప్రారంభమవుతాయని జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ పోటీలు 2 రోజులు జరుగుతాయని అన్నారు. ఈ పోటీలో 40 ఏళ్లు దాటిన టెన్నిస్ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ క్రీడలకి ప్రత్యేక స్థానం ఇస్తూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాం. అందులో భాగంగా స్పోర్ట్స్ సాఫ్ లీగ్స్ టోర్నమెంట్ అని ఒక స్పోర్ట్స్ క్యాలెండర్, ఇయర్ లాంగ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని ఈ నెల 22, 23వ తారీఖులో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ని స్టేట్ లెవెల్ కాంపిటీషన్ మనకు చేయవలసిందిగా గౌరవ చైర్మన్ గారు, శాప్ చైర్మన్ మరియు ఎండీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనం తెలియజేస్తే 22, 23వ తారీఖున రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు మనం విజయ్ స్టేడియం ముందు నిర్వహించడానికి మేము అన్ని సన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 26 జిల్లాల నుంచి క్రీడాకారులు, అబౌవ్ 45 years ఏజ్ గ్రూప్ ఉన్న టెన్నిస్ క్రీడాకారులు వారి ప్రతిభను చూపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు విజయ్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్ ముస్లిం సోదరులకు పవిత్ర మాసంగా భావించి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసే మాసం రంజాన్ మాసం. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి నెల రోజుల తర్వాత వచ్చే రంజాన్ రోజున నెలవంక చూసిన తర్వాత ఉపవాస దీక్షలు విరమిస్తారు. అయితే పురాణాలు చెప్తున్నట్లు నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ వేడుకలు రేపు జరుపుతున్నట్లు ముస్లిం పెద్దలు చెప్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు చేసి సాయంత్రం నెలవంక చూసిన తర్వాత ప్రసాదం స్వీకరించి దీక్షలను విరమిస్తారన్నారు. శుక్రవారం అర్విదా జుమ్మా ముస్లింలందరూ పాటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 30 రోజులు ఉపవాసాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిన్న 29వ రోజు కావడం వల్ల చంద్రదర్శనం కాలేదు. అందువల్ల 30 రోజులు పూర్తి చేసి రేపు రంజాన్ పండుగ జరపబడుతుంది. సౌదీ మరి ఇతర కంట్రీస్లో వాళ్ళకు ఒక రోజు ముందు అంటే 30 రోజులు పూర్తవుతాయి కాబట్టి అక్కడ ఈరోజు రంజాన్ చేయబడుతుంది. ఈ నెల రోజులు కూడాను ముస్లింలందరూ కూడా ఉపవాస దీక్ష పాటించారు. రోజు ఉదయాన్న 4 గంటలకు పూర్వం లేచి ఉపవాసం ప్రారంభించడం, మరి సాయంత్రం 6 గంటల తర్వాత విరమించడం జరుగుతుంది. ఈ రంజాన్ సందర్భంగా ప్రతిరోజు కూడా నమాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా ఖురాన్ కూడా చదవడం జరిగింది.
ముస్లింలందరూ కూడాను ఈ ఇఫ్తార్ మరియు శారీ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ విడుదలపై విశాఖలో హర్షాతిరేకాలు. థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. యాంటీబయోటిక్స్ మందులు విచ్చలవిడిగా వాడొద్దు, రోగ నిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిక. శరీర సౌష్ఠంతో ప్రయోజనాలు ఎన్నో, బాడీ బిల్డింగ్ అంకుటిత దీక్ష ఖర్చుతో కూడుకున్న క్రీడ అన్న నిపుణులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.